ఎక్కడైనా కనబడితే కొంచెం దయచేసి తెలియజేయగలరు. ఓహో, కామెడీ చేస్తున్నావా? కనబడలేదు. నాకేం కనపడలేదు. ఉప ముఖ్యమంత్రి గారు, పీఠాపురం పీఠాధిపతి పవన్ గారు మిస్సింగ్. రాష్ట్రంలో అయితే అంటే రాష్ట్రంలో జరిగేవి ఈయనకి కనబడట్లేదు. ఆయన రాష్ట్ర ప్రజలు ఎవరికి కనబడట్లేదు. వచ్చారా? రాలేదురా. చెప్పానా ఇదేనా సినిమానా? మళ్ళీ గొప్పగా నిన్న ఒక నివేదిక ఇచ్చారంట. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. రాష్ట్రంలో మొత్తం ఈ సంవత్సరాల్లో వాళ్ళు చేసిన మంచి కార్యక్రమాలన్నీ నివేదికలు ఇచ్చి సమీక్షలు చేసుకున్నారట. అంతా బాగానే ఉంది. నిజంగా నివేదికలు ఇవ్వాలంటే ఎలక్షన్ల రిజల్ట్లు వచ్చిన తర్వాత హిందూపూర్ లో జరిగిన మొట్టమొదటి ఆడపిల్లపై జరిగిన అఘాయిత్యం దగ్గర నుంచి 5 ఏళ్ళేం గాడిదలు కాశారా? వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు గాడిదలు కాశారా? మొన్నటికి మొన్న చెట్టు కట్టేసి కొట్టిన మహిళపై జరిగిన దారుణం వరకు ఎన్ని ఆడపిల్లల జీవితాలపై వాళ్ళు నివేదికలు ఇవ్వాలండి? జనం మీద ఏదో ప్రేమ వలకు పోస్తున్నట్టు ఏం యాక్ట్ చేస్తున్నావురా? తెలిసిపోయిందా? ఎన్ని కుటుంబాలపై వాళ్ళు నివేదికలు ఇవ్వాలి? ఎంతమంది నిరుద్యోగుల కన్యలపై వాళ్ళు నివేదికలు ఇవ్వాలి? తెలీదురా. తెలిసినా చెప్పను. ఏం చేస్తావురా? ఏమీ చేయకుండా ఏదో చేసేసామని గొప్పలు చెప్పుకుంటున్నారు. నీలో నాకు నచ్చేది ఇదేరా, కొంచెం లేట్ అయినా నిజం నీ అంతట నువ్వే తెలుసుకుంటావు. ఆ అసలు నిజాన్ని వచ్చే ఎన్నికల్లో ప్రజలు కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు ఈ కూటమి ప్రభుత్వానికి. అబ్దుల్ కలాం కలలు కనమన్నాడు, కథలు మింగమనలే. మనం ముందుకు సాగుతూ మన గుండెల్లో నిలిచినటువంటి నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలి. ఎందుకు అడుగుతుంటాడికా? ఇవాళ సారీ, నేను కొద్దిగా ఎక్కువ సమయం తీసుకుంటే మన్నించాలి ప్లీజ్. సిగ్గు లేకుండా మళ్ళీ నవ్వు ఒకటి మొహం మీద. ఇవాళ నేను ఒక నాయకురాలుగా మీ ముందుకు వచ్చాను, కానీ ఏంటి బాబన్నా ఇంకోసారి? కొన్ని సంవత్సరాలు కొన్నేళ్ల క్రితం ఒక తల్లి తన పిల్లకి స్కూల్ ఫీజు కట్టలేక ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. స్కూల్ కి పంపించలేక ఆ పాపని చదువు చెప్పించకుండా ఇంట్లో ఉంచుకోలేక ఏడుతుందా? ఏం చేసావా ఫస్ట్ ఫోన్? ఒక తల్లి పడిన ఆవేదనని నేను కళ్ళారా చూసి వచ్చిన మనిషిని. పాపం ఫీల్ అన్నట్టున్నారు. అలాంటి ఎంతో మంది తల్లులకి ఒక భరోసా అయ్యారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అయ్యి బాబోయ్, నిజమే నమ్మబుద్ధి కావట్లేదురా. ఎంతో మంది నాయకులు వచ్చారు, ఎన్నో కబుర్లు చెప్పారు, వెళ్లిపోయారు. కానీ చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. ప్రజలు ఆయనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిరూపించి చూపించిన వ్యక్తి అమ్మఒడి రూపంలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. డబ్బా 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 కొట్టు డబ్బా. ఆ రోజున అది కేవలం ఆ తల్లికి 100 రూపాయల సాయం కాదు. ఇండియాలో మన డబ్బా ఎవడు కొట్ట బావా, మన డబ్బా మనమే కొట్టుకోవాలి. ప్రతి తల్లి తన బిడ్డ బంగారు భవిష్యత్తు కోసం వేసే మొదటి అడుగును చూసింది. చెప్పేది క్లియర్ గా చెప్పు. కొటేషన్స్ ఉంటే వాట్సాప్ లో. కానీ ఈ రోజున అదే సాయానికి పేరు మార్చి తల్లికి వందనం అని చెప్పి అది కూడా కంటి కొట్టేస్తున్నారు. అది ఇతర నాయకులు మాటలు మాత్రమే చెప్తారండి. సార్ ఆగండి. జగన్ అన్న ఒక్కసారి మాట చెప్తే ఆ మాట మీదే హస్తాక్షరం చేసేటువంటి వ్యక్తి ఆయన. చిచ్చి, ఈ వెన్నుపోటు రాజకీయాల్లో రాష్ట్ర ప్రజలకు ఒక వెన్నుముక్కలా నిలబడ్డ ఏంటిది మాకేంటిది అంటున్నా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని మళ్లీ మనం ముఖ్యమంత్రిగా గెలిపించుకోవాలి. చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతా. ఎందుకంటే ఎందుకు? పెద్ద మనుషుల కళల్లోనే కాదు, ఇప్పుడు నువ్వేమన్నా ప్రతి పిల్లల ఆకలికి కూడా ఆయనే భరోసా. ఇప్పుడు రాష్ట్రంలో ప్రతి ఒక్కరనే మాట అందరికీ అర్థమైంది నిజానిజాలేంటో. మనం చూశాను చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.